కంపెనీస్ యాక్ట్ 2013 ఏదైనా కంపెనీ ఇండియాలో ఇన్కార్పొరేట్ చేయాలంటే దట్ కంపెనీ మస్ట్ బీ రిజిస్టర్డ్ యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013. ఈ విషయం అయితే అందరికీ తెలిసిందే కదా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఏ కంపెనీ అయినా ఫామ్ చేసేటప్పుడు దానికి మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అనేది చార్టర్ ఆఫ్ ద కంపెనీ ఆర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద కంపెనీ అని చెప్తాం. కాన్స్టిట్యూషన్ ఏంది? ఇప్పుడు మనకు ఎలాగైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఉందో, ఫర్ ద కంపెనీస్ కూడా ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఉండాలి. అంటే కంపెనీలో జరిగే ట్రాన్సాక్షన్స్ కావచ్చు, దానిలో జరిగే ప్రాసెసెస్, యాక్టివిటీస్కి అన్నిటినీ ఒక దగ్గర రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాగా ఫ్రేమ్ చేసుకుంటే దాన్ని మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అని చెప్తాం. అయితే మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్కి, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్కి తేడా ఏంటి? మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్స్ అనేది అవుట్సైడర్స్తో గల రిలేషన్షిప్ని, ఒక కంపెనీ అవుట్సైడర్స్ తోటి గల రిలేషన్షిప్ గురించి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి స్పెసిఫై చేసి చెప్పే ఓ చార్టర్ అని చెప్పచ్చు. అలాగే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అనేది కంపెనీకి విత్ ఇన్ ద కంపెనీ మెంబర్స్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ప్రొవిజన్స్ ఏంటి, యాక్టివిటీస్ ఎలా ఉండాలి, దాని గురించి చెప్పేదాన్ని ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అంటాం. అయితే మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో డిఫరెంట్ క్లాజెస్ ఉన్నాయి మనకి. సో ఇంట్రొడక్షన్ పార్ట్ అనేది ఒకటి ఉంది. బట్ ఇక్కడ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అనేది మనం చూస్తే ఫస్ట్ నేమ్ క్లాస్, కంపెనీకి ఉన్న నేమ్ ఏంటి, దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఏంటి, కంపెనీస్లో ప్రైవేట్ కంపెనీస్ అంటాము, పబ్లిక్ కంపెనీస్ అంటాము, హోల్డింగ్, సబ్సిడరీ, గవర్నమెంట్, ఇవన్నీ సెక్షన్ 8 కంపెనీస్. దానికి సంబంధించి ఎలాంటి పేర్లు, ఎలాంటి ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి, ఏ సిచ్యువేషన్ అనేది నేమ్ క్లాస్లో చూస్తాం. అండ్ ఆఫ్టర్ దట్ సిచ్యువేషన్ క్లాస్ అనేది దాని యొక్క ఉన్న లొకేషన్ గురించి డిస్కస్ చేస్తుంది. ఏ లొకేషన్లో ఉంది, లొకాలిటీ ఏంటి, రీజనల్ ఆఫీసర్స్ ఏంటి, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఎవరు, రీజనల్ ఆఫీసర్ ఎవరు అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఆబ్జెక్ట్ క్లాస్ కనుక చూస్తే కంపెనీకి ఉన్న ఆబ్జెక్ట్ ఏంటి, దాని మెయిన్ మోటో ఆఫ్ బిజినెస్ ఏంటి, దాని గురించి. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ లయబిలిటీ క్లాస్, వెదర్ కంపెనీ లిమిటెడా, అన్లిమిటెడా, దానికి ఉన్న ప్రొవిజన్స్ ఏంటి అనేది లిమిటెడ్ క్లాస్లో, లయబిలిటీ క్లాస్లో చూస్తాం. ఆఫ్టర్ దట్ క్యాపిటల్ క్లాస్ వచ్చేసి కంపెనీకి ఉన్న క్యాపిటల్, ఆథరైజ్డ్ క్యాపిటల్, ఇష్యూడ్ ఆర్ షేర్ క్యాపిటల్, దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఇక్కడ ఉన్నాయి. ఆఫ్టర్ దాట్ అసోసియేషన్ క్లాస్, దీన్ని మనం సబ్స్క్రైబర్స్ క్లాస్, సబ్స్క్రిప్షన్ క్లాస్ అని కూడా అంటాం. ఒక కంపెనీ ఫామ్ చేసేటప్పుడు దానికి ఉన్న సబ్స్క్రైబర్స్ ఉంటారు, అంటే ద ఒరిజినల్ ప్రమోటర్స్. ఆ ప్రమోటర్స్ యొక్క లిస్ట్ సబ్స్క్రిప్షన్ క్లాస్లో వాళ్ళకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, అగ్రిమెంట్ అనేది, ఇటు యాక్ట్ అటు మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, దాన్ని ఏది కూడా వయోలేట్ చేయకుండా రాసుకునే ఒక డాక్యుమెంట్ అనుకోవచ్చు. నామినేషన్ క్లాస్ అనేది ఓన్లీ ఫర్ 1% కంపెనీకి మాత్రమే ఉంటుంది. దీన్ని స్పెసిఫిక్గా మనం ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది. నామినేషన్ క్లాస్ ఓన్లీ ఈజ్ అప్లికబుల్ ఫర్ 1% కంపెనీ, రైటా? సో సెక్షన్ 4 అనేది మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ గురించి డిస్కస్ చేస్తుంది. ఆ తర్వాత ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ గురించి చూస్తే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ సెక్షన్ 5 ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ డీల్ చేస్తుంది. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఏంటి? ఇంటర్నల్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో కంపెనీకి, మెంబర్స్ అంటే ఎంప్లాయీస్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన రూల్స్, ప్రాసెసెస్, హైరార్కీ ఎలా ఉన్నాయి, దాని గురించి డిస్కస్ చేస్తుంది. సో ఇక్కడ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫామ్స్ ఉన్నాయి. టేబుల్ ఎఫ్, జి, హెచ్, ఐ, జే అని చెప్పి ఇక్కడ మోడల్ ఫామ్స్ ఇచ్చారు ఆర్టికల్స్కి. అండ్ ఈ స్పైస్ ప్లస్ అనే కాన్సెప్ట్ ఒకటి, అంటే ఇక్కడ సింప్లిఫైడ్ ప్రొఫార్మా ఫర్ ఇన్కార్పొరేటింగ్ కంపెనీస్ ఎలక్ట్రానికల్లీ ప్లస్ INC 32 ఇన్కార్పొరేషన్ ఫామ్ 32. ఈ ఫామ్లో ఏంటంటే మనకు 13 to 12 సర్వీసెస్ ఉంటాయి. ఒకే దగ్గర రిజిస్ట్రేషన్కి సంబంధించిన ప్రాసెసెస్ని సింప్లిఫై చేయడానికి స్పైసీ ప్లస్ అనే కాన్సెప్ట్ని కొత్తగా మన గవర్నమెంట్ అనేది ఇంప్లిమెంట్ చేసింది. సో ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ అ కంపెనీకి ఇక్కడ ఆర్టికల్స్కి కొన్ని ఫామ్స్ ఉన్నాయి, అంటే ఏ టైప్ ఆఫ్ బిజినెస్కి ఎలాంటి ఫామ్స్ అప్లికబుల్ అవుతాయని చెప్పి.
ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ITR 1 2 3 4 అని ఎలా అయితే పెట్టారో ఫామ్స్, ఇక్కడ కంపెనీస్లో కొన్ని క్లాసిఫికేషన్స్ వాటి బేసిస్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ని బేస్ చేసుకొని కొన్ని ఫామ్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అయితే టేబుల్ ఎఫ్ వచ్చేసి ఎవరికి ఉపయోగపడుతుందంటే కంపెనీస్ లిమిటెడ్ బై షేర్స్ వాళ్ళు ఆ టేబుల్ ఎఫ్లో ఉన్న ప్రొఫార్మా ప్రకారం దే హ్యావ్ టు బీ ఆర్టికల్స్ని ఫ్రేమ్ చేయాలన్నట్టు. లైక్ దట్ ఎఫ్ ఏమో కంపెనీ లిమిటెడ్ బై షేర్స్కి, టేబుల్ జీ ఏమో కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ అండ్ హ్యావింగ్ షేర్ క్యాపిటల్, టేబుల్ హెచ్ ఏమో కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ అండ్ నాట్ హ్యావింగ్ ఏ షేర్ క్యాపిటల్. నెక్స్ట్ టేబుల్ ఐ వచ్చేసి అన్లిమిటెడ్ కంపెనీ హ్యావింగ్ షేర్ క్యాపిటల్. టేబుల్ జీ వచ్చేసి అన్లిమిటెడ్ కంపెనీ నాట్ హ్యావింగ్ షేర్ క్యాపిటల్. రైటా? వచ్చేసి డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్ అండ్ డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్. డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్ అనేది ఎవరికి ఫేవరబుల్గా ఉంటుంది అంటే, డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్ అనేది కంపెనీకి ఫేవరబుల్గా ఉంటుంది. ఏ పర్సన్ అయినా కంపెనీతో డీల్ చేసే ముందు MOA ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఆ పర్సన్కి తెలిసే కంపెనీతో డీల్ చేస్తున్నాడు, డీలింగ్స్ కావచ్చు, కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నాడు అని అజ్యూమ్ చేసుకుంటారు ఇన్ కేస్ ఆఫ్ డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్. బట్ ఇన్ కేస్ ఆఫ్ డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్లో, ఇక్కడ డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్లో ఇది పబ్లిక్కి ఫేవరబుల్గా ఉంటుంది. ఇది కంపెనీతో ఎవరైతే పర్సన్ డీల్ చేస్తున్నారో అతనికి ఫేవరబుల్గా ఉంటుంది అన్నట్టు. సో హియర్ సమ్ ఎక్సెప్షన్స్ ఆర్ దేర్. Exception to doctrine of indoor management: knowledge of irregularity, next negligence, forgery, question in regard the very existence of agency, preconditions. బయట పర్సన్ కంపెనీతో డీల్ చేస్తున్నాడు, అలాంటి టైంలో తను నెగ్లిజెన్స్గా డీల్ చేసినా కానీ ఆ పర్సన్ లయబుల్, కంపెనీకి ఫేవరబుల్ అయిపోతుంది. ఒకవేళ కంపెనీ నుంచి ఏదైనా ఫోర్జరీ జరిగితే అప్పుడు కూడా కంపెనీ ఏం లయబుల్ కాదు, బయట పర్సన్ ఎవరైతే డీల్ చేస్తున్నారో అతని వల్ల అతను ఎఫెక్ట్ అవుతాడు. నాలెడ్జ్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీ అంటే తనకి సరైన నాలెడ్జ్ లేకుండా డీల్ చేస్తే కంపెనీ అనేది ఎఫెక్ట్ అవ్వదు. ద పర్సన్ హూ ఈస్ డీలింగ్ విత్ ద కంపెనీ విల్ ఎఫెక్ట్. Illustrations are there some.